చేసినావా అమ్మ ఎంత ఏడుస్తాంది తెలుసా? ఎంత చెప్తానని అమ్మకి బాధపడుతుంది ఆ అమ్మ. ఏం మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. దాన్ని ఎందుకు పెట్టినావు ఇప్పుడు? అని ఎంత అదృష్టం లేదులే మాకి మేకప్స్ అవి ఇవి చేసుకుంటే. అట్లా మేకప్లు ఇప్పుడు కాదు, నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. మాకు పార్లర్లు పోయే అలవాట్లు, పూసుకునే అలవాట్లు అవన్నీ. ఎందుకంటే నువ్వే పెట్టింటివి కదా, అందుకు లేడీస్ కార్నర్ అన్ని నీకే ఉండే. లేడీస్ కార్నర్లో పార్లర్ ఉంటుంది, పెట్టుకున్నావు నువ్వు. ఇంకా మేకప్ మ్యాన్ పెట్టుకున్నాను ఎట్లో. సర్లే పో, టచ్ అప్ వేసుకొని రా పోదాం ఎగ్జిబిషన్కి. నువ్వు వేసుకోకపోయి 12 సార్లు వేసుకొని వచ్చినావు. నీ పెళ్ళాం పోయింది కదా ఇప్పుడు వేసుకుని. నేను వేసుకోలేదు. వేసుకోకుండా ఎవరని చెప్పినారా అట్లా? చేతి నొప్పిస్తుంది ఏమన్నా అట్లా అన్నమని తల మీద నీకు అనడం లేదు. ఎందుకు అని అడుగుతా అంటే అంటాలేపా, ఎందుకు బాధపడతారు మీరెందుకు, మీ బాధ నేనెందుకు, వద్దులే. ఏమమ్మా రామ్మా, వాడు చేసే పనులు మానమని ఊరికే కొట్టేకి ఏమన్నా తిక్క మెంటలా? ఏమే అమ్మయ్యా మా తీగుడదామా? ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, అట్లా కాదమ్మా, ఫ్రెండ్స్కి చూపిలే కదా మనము. ఫ్రెండ్స్కి చూపించకుంటే ఎట్లా? ఇక్కడ చూడండి ఎట్లా. హానెస్ట్ చెప్తాను, ఇట్లా గడ్డి ఎప్పుడు కూడా అంటీకూడదు. వద్దులే, ఈడ అమ్మ తిడుతుంది. మనం ఈడ పదాం. ఓకే, మళ్ళీ లాకేసి లోపల పోలేం, సో జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా బిస్కెట్ వేస్తాం. ఓకే అమ్మయ్యా, పర్ఫెక్ట్. చెప్పు, ఏమో చెప్తానా? తినేది కాదు, నువ్వేదో చెప్తానా, అందుకు పెట్టినాను. ఆడమంట ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నా, అదంతా వస్తుంది. లేదు, ఆఫ్ చేసేసిన. నీకు ఇక్కడ నుండి రాదా? ఇప్పుడు చెప్పు, నాకు ఒక్కటి చెప్పు, ఇక్కడ నుండి రాదా? మామూలుగా అడుగుతాను. మంటలు ఇక్కడ ఉన్నాయా? పొగ రాదా? అది మంటేది మొత్తం వస్తుంది లోపలికి. సరే సరే. ఏం కలింగరకాయ బాందే? ఏం కాయ చెప్పది? రవ్వ నేను వెతికి తెచ్చాను ఫ్రెండ్స్. నేను తెచ్చింది చూసావా? వాడు బడా చెప్పుకునేది ఇప్పుడు అని తెలిసిందే మీకు? రవ్వ కలింగరకాయ, రవ్వ ఉన్నట్టుంటుంది ఇది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎంత లేట్ చేసినావా అమ్మ, ఎంత ఏడుస్తాంది తెలుసా? ఎంత చెప్తానని అమ్మకి బాధపడుతుంది ఆ అమ్మ. ఏం అంటే నేను ఇవన్నీ ప్యాక్ చేసుకుని పైన పెడతామని. అది ఐఫోన్ ఛార్జర్ మర్చిపోయినావు అనుకో, జాతీయం చేసుకుంటుంది, మళ్ళా గుర్తు పెట్టుకో, సరిపోతుంది. అంతేనా? అట్లా లేదు, నేను అట్లా లేదు, మామూలుగా అంటాను, అట్లా కాదు. అంటే వాడుకుంటుంది అన్నాడు, అంతే తమాషా కంటానా. ఏమన్నాను చెప్పు వీరా, అది వాడద్దు. అది నిజంగా చెప్తాను. ఏందో మా వీరౌన్లే ఆ ఇన్హేలర్, ఒక నిమిషం చెప్తా. ఏంది లేదు, ఏంది ఆ ఇన్హేలర్ ఉండే ఏదో హీరో ఒకట్లా అంటాడు, ఎత్తిపోతావు. అది వాడినావంటే నువ్వు అట్లనే సీరియస్ చెప్తానా. ఎందుకు వాడతావు నువ్వు? అది వాడద్దు. మా
ఆయప ఏంది కీ చైన్ కేసుకొని ఊరికే వెళ్ళా ఇద్దో అంటాడు. మా ఎగ్జిబిషన్ పోతానము. కొత్త షర్ట్ ప్లీజ్ మామ. గిఫ్ట్ ఇచ్చిండేది ఎవరు ఇచ్చినారు? చెప్తా ఎవరు ఇచ్చినారో చెప్తా నువ్వే కదా? నేనే ఇచ్చిన. చెప్తా ఇప్పుడు ఎవరు తెచ్చావు కదా నువ్వు వచ్చేటప్పుడు. వీరా ఇప్పుడే కాదు. బయట చూడు ఒక్కసారి ఎట్లుందో. మంట వస్తానంటే మామ వాడు ఓపెన్ చేస్తున్నాడు మా ప్లానింగ్ నీట్ చేస్తాను అన్నట్టు చేసే కాదు. నాకు రాదు. నీకు నేను చేస్తాను అన్నట్టు. నాకు వచ్చు. పదాం పండ పా ఎగ్జిబిషన్ టైం అవుతుంది మా పదాం పామా మా కుసాలు అన్నీ పెట్టుకుంటావా? నాకు దగ్గర ఏం లేవు కూర్చోాలి. ఎగ్జిబిషన్ ఎగ్జైట్మెంట్ లో ఆంటీ మా హాస్పిటల్కి పోతానమ్మా మనం, లేదంటే ఎగ్జిబిషన్ పోతానమ్మా? చలి నువ్వు ఏదనుకుంటే అదే. స్నో వరల్డ్ పోతున్నారు. అసలు చలే లేదు. ముందు జాగ్రత్త. అయన్నొద్దు పాయింట్కి రా. ఒక నిమిషం ఫ్రెండ్స్, మనము తల్లికి పెళ్ళానికి ఇట్లా వాళ్ళకి మనం ఎక్స్పెషల్గా మనం ఏం చేయాలంటే కోరినట్లుగా ఎగ్జిబిషన్కి ఆటికి ఇటుకి తిప్పాలి. సో అందుకు అమ్మని పద్దుని ఎగ్జిబిషన్ పిలుచుకొని పోతాను నేను ఈరోజు. ఎంటర్టైన్మెంట్ ఇప్పిస్తాను. మన ఇద్దరికి ఒక ఛాలెంజ్ ఆడ ఏమైనా గేమ్స్ ఉంటాయి కదా, పందెం ఆడదామా? నీతో పందెం కాసేది క్యాష్ పెట్టి నీకు దొమ్మకాయలు ఉంటే, ఎద్దుతో పోటీగా ఇదిగో నీకు దొమ్మకాయలు ఉంటే, దొమ్మకాయలు ఉంటే నీ దొమ్మకాయలు లేవు పో. నాకు నీతి నిజాయితీ దొమ్మకాయలు నాకు ఉండేది. చూసుకుందామా? దొమ్మకాయలు నీ దొమ్మకాయలు మా ప్రామిస్ ఇస్తాను. ఇదో ఈ రోజు మాత్రం నిజంగానే పందెం కట్టు. నా పాతవి 15 పాతలు 15 ఒక్క నిమిషం చెప్తాను నీకు. చోలు ఒకటి చెప్తా కదా, ఓకేనా? ఇంకా నుండి అయిపోయింది. ఓకే డీల్ చూసావా? బాబు అయ్యో బాబు అది చూడేది. ఓకేరా వెళ్ళు. ఓకే మా సరే, ఇప్పుడైతే ఇక పందానికి ఓకే కదా. ఇప్పుడు వరకు అయితే అంతా క్యాన్సిల్ అయింది. అది ఏమైనా ఒకవేళ రింగు వేసేది కానీ లేదంటే గన్ షూటింగ్ కానీ ఇక్కడ ముగ్గులు పిండి పోటీలు ఉండవు. ముగ్గులు పోటీలు ఉండవు అంటే చెప్పి ఇట్లా తగ్గేదేలే అని చెప్పండి. ఆడ చూసి నువ్వే సెలెక్ట్ చేస్తావా? సరే నీకే చాయిస్. కరెక్ట్ చేస్తావు. నేనేమేమో పోటీ ఆడే షాప్ పెట్టుకున్నాను కరెక్ట్ గా. వాళ్ళిద్దరు ఒక జట్టు మనం తగ్గేదిలే. ఉంటాడు అంతే వెనక. అంటే మీరు ముందుంటే వెనక దమ్మగుడు సెల్లకి వెళ్ళిపోయింది అమ్మ. అట్లా తోలుకుంటా అప్పుడమ్మా తేలేదా? సరే పాండి, మీరు పోతాండి, మేము అది తీసుకొని వస్తాం. పండి కీసిమ్మా ఛాన్స్. టికెట్ రేట్లు అయితే ఎక్కువేపా కాదా? చాలా ఎక్కువ బ్రో. అదే 80 అంట. స్టెప్స్ దేక్రే తడుస్తే తెలుస్తుందిరా. తడిస్తే తెలుస్తుంది నీకు. కదమ్మా? ఏదేమి తొందర పోయి చెప్తా నరకంగా. వీరా అంటే సో మనిషికి అట్లా తిప్పడానికి 50 రూపాయలు అనమాట. సో మా ముగ్గురికి కలిపి 150 రూపాయలు తీసుకున్నాడు. మరి మొబైల్ పెట్టేది కూడా మనదే అనమాట, వాళ్ళ మొబైల్ కాదు. ఓకే అంతా షాపులు మా ఆడున్నాయి చూడవి మా
అవి గోక్కునే ఉన్నాయి చూడు, తీసుకో. నిజంగా అంటే బాగుంటాయి చూడు అవి. పాప చూడు ఆడాడ మిస్ అయిపోయింది. ఆడుంది చూడు బ్రో. ఇవి చూడు ఎట్లున్నాయో. ఇవి చాలా యూస్ఫుల్ తెలుసా. యూస్ఫుల్ అంటే దాంట్లో ఏదైనా ఒకటి తీసుకోండి. ఎప్పుడైనా కోపం వస్తే ఒక గేట్ కొట్టచ్చు చూసుకొని. ఇవంతా మసాజ్ చేసేవి ఇవి. ఇవన్నీ ఇదో ఇవన్నీ కూడా మసాజ్ చేసేవి. ఇవంతా మసాజ్వే. స్పూన్స్ చూడు చాలా బాగున్నాయి. ఇది మ్యాష్ చేసేవి. చపాతీ పిండి అన్నీ బాగా మంచిగా ఉన్నాయమ్మా. అది బుక్ చదివేది. ఇది ఎందుకు అడిగేది? తీసుకోండి. ఓహో, ఇది పిల్లలకి గేమ్స్ ఆడేది. నా కాన్సన్ట్రేషన్ అడుగు విరా ఎంతో అని. ఎంత कितना भाई? कितना? 300 रुपये भैया वो. ये 300 रुपये. ये क्या करता मसाज के लिए? हाँ किधर करता? इधर कर सकता ऐसे? वो चाहिए. हाँ नहीं कैसा है? कैसा है कहता? किधर भी? हाँ फेस में भी. कितना भैया? फेस नको. फेस ये फेस के लिए. ये कितना? ये फेस के ये कहता 70. डिस्काउंट दिए ना राजमाता को डिस्काउंट दिए. राजमाता का राजमाता को डिस्काउंट दे. राजमाता नहीं, तोक्का माता नहीं. राजमाता नहीं है वो. राजमाता नहीं, भारत माता है वो. बा ఇది అవసరమైతుంది. ये किधर मसाज करने के लिए? हाँ बॉडी में के एक कोई बोलो एक रेट बोलो. हाँ कितना? చూడండి ముద్ద గెలికేకి ఎంత బాగుంది. అది చూపించు. ఇది కూడా బాగుంది బ్రో. ఇది కదా బ్లాక్ బాగుంది కదా. బ్లాక్ బాగుంది. ఇది లా ఉంది కదా. ఇది లా ఉన్నాయి కొంచెం. ఇదే బాగుంది అనుకుంటా. సన్నగా ఉంది అది. పెట్టుకో. ఇంకా చూడు మనకి ఇట్లా పనికొచ్చేవి. స్పూన్ కెత్తా 10 एक. ఎంత? 15 रुपये. అంటే 15 స్పూన్ 15. స్పూన్ ఏ इसका स्पून ब्रो. ये क्या गेम खेलने का? बच्चों गेम खेलना. मोबाइल चलाते हैं बच्चे. मोबाइल हाथ में खेलता रहेगा. చూడు బ్రో ఇది మొబైల్ మాన్పించే కంట పిల్లలకి. మొబైల్ మాన్పించే ఎంత అంటది? कितना भैया? 150 रुपये. क्या डिफरेंस होता है इसमें उसमें? ऑयल मसाज है. ఆయిల్ ఏంటివన్నీ కొన్నావు? చూడు ఒకసారి. పప్పు గిత్తి ఇది. ఇది పప్పు గిత్తి ఎట్లయితే ముద్ద గెలికేది. ముద్ద ఎట్లా గెలుపుతావు? గెలకచ్చు ముద్ద. ఇంకా అవి మసాజ్లు. అది ఫుట్ మసాజ్కి, బ్యాక్ మసాజ్, నెక్ మసాజ్కి. అది ఇంకొకటి ఫేస్ మసాజ్కి. ఇంకా 2 స్పూన్లు. అది గార్లిక్. చూసేది కాదు. ఆడదామా ఇద్దరము పందెము? దొమ్మకాయలు ఉన్నాయా? లేవంటావు దొమ్మకాయలు అయితే. మీ వాడిని అడుగు. ఆడ సెల్లో చూసుకుంటున్నాడు దొమ్మకాయలు ఉన్నాయి లేదు. అడుగు అయిపోయేదే. మన ఇద్దరం ఒకటి, మీరిద్దరు ఒకటి అయినా. ఏం వీరా దొమ్మకాయలు ఉన్నాయా? సరే అయితే మీ ఇద్దరు మేము దొమ్మకాయలు ఉన్నాయా ఆడదాం. సరే అయితే మళ్ళీ ఏం పద్దు. చిన్నగా ఉంది ఎగ్జిబిషన్ అయితే కదా అమ్మా. చిన్నప్పుడు మనం ఎట్లున్నామా ఎగ్జిబిషన్ ఎంతెంత పెద్దగా ఉండే. నువ్వు నడచలేకపోతాంటివి కదా. కాలు దొక్కొని వస్తాంటివి. చిన్నప్పుడు మనము ఆ పెద్ద పెద్ద పాపడ్లు తింటాంటే గుర్తుందా? మూతికంతా కారం పూసుకుంటాంటివి నువ్వు. నువ్వు పూసుకుంటా అని చెప్పు. నాన్న రివర్స్ ఎందుకు చెప్తావు? పెద్ద కారం తింటే నువ్వు 5 అప్పడాలు తింటే 1000 రూపాయలు నీకిస్తావు. తినలేను 5 అప్పడాలు. ఎందుకంటే ఆయిల్ కాబట్టి. ఓకే ఏం రెడీనా? ఎవరు ఓడిపోతే వాళ్ళే బిల్లు. కాదు నేను దీంతో కొట్టచ్చా? నేను ఓడిపోతే నువ్వు కడతావు. ఆంటీ ఓడిపోతే దీంతో కొట్టనా? వాళ్ళేమా వాళ్ళకి ఏం ప్రాబ్లం. దేని ఎవరిని కొడతావు? దాని మీద కొడతావా?
ఎంతో ఆశతో ఇంటికాటి నుండి పట్టుకొని వచ్చిన ఈడ ట్రై చేద్దామని, బట్ వాడు అలౌ చేయలే. సో దీంతో ఏమైనా పని పడచ్చు, చూద్దాం ఏమైనా పని పడుతుందేమో. ఆయన షూటరు కాదు ఇదంతా నువ్వు నార్మల్ పల్లె కదా, నువ్వు నార్మల్ ఓకే నేను కొడతా ఇప్పుడు. సూపర్ అన్నా. ఏమబ్బా సిద్ధప్ప, నీది ఒకటి పడలేదు, నాకు ఒకటి పడింది. నీది రెండోది పడింది, నాది ఇప్పుడు రెండోది. కొట్టుకో చూడబ్బా, ఏమో మోసం చేస్తాను. ఇప్పుడు చెప్తా నీకు లెక్క ఏం కాదు. బాబా అన్న వేరే లెవెల్ అన్నా నువ్వు. అక్క పోదా అక్క అమ్మ ఏం పెట్టి కట్టారు తెలుసా, ఎవరు ఓడిపోయినా వాళ్ళకి బిర్యానీ పెట్టిస్తానన్నారు అమ్మ. వీరా అట్లా కాదు, వీరా అట్లా కాదు, అట్లా కాదు, అట్లా కొడితే పడవు. అమ్మ ట్రై చేస్తున్నారు. మా సూపర్ బా మీరు. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పట్టుకొని ఇది ఫస్ట్ పైకి తెచ్చుకో. దీంట్లో అది కనపడాల, దీంట్లో అది కనపడాల. అట్లా కాదమ్మా, ఇట్లా చూడు, ఇట్లా చూసినప్పుడు దాంట్లో కనపడాల. చూడు అట్లా. బాబా అన్న వేరే లెవెల్ అన్నా. దాంతో చూస్తానంటే వద్దు అంటే అయిపోయింది, ఓడిపోయినావు అమ్మా, డబ్బులు కట్టేసి అది ఎవరో కొట్టా బ్రో, ఒకటి మిస్ అయింది, రెండు కొట్టావు. లాజిక్ తెలియక మిస్ అయినా ఇందాక. బాబా మూడు అంటే మళ్ళా కొట్టినా, లాజిక్ తెలియలే నాకు ఫస్ట్. ఇద్దరం పోదన్నారు మధ్యలో బుల్లెట్ పడుతున్నారు. కట్టాల కదా, నువ్వే ఓడిపోయినావు. ఎన్ని 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 పలుకులు పలుకుతారు ఇద్దరు, ఏం కదా. మర్చిపోయినాం, మర్చిపోయినాం అండి, పర్సు మర్చిపోయినాం. ఓడిపోయిన వాళ్ళకి ఏదో బిర్యానీ కూడా అన్నారు కదా. ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఊరికే దౌడలు కొరుక్కునేది కాదు, అదే దౌడలు కొరుక్కునేది కాదు. పాపం ముక్కలు లేకుండా ఉత్త బిర్యానీ పెడతావు కదమ్మా, ఎంత పాపం వస్తుంది. నేను లేట్గా వచ్చాను కాబట్టి మళ్ళీ ఎక్కువ రోజులు పెట్టుకొని వస్తారు. ఈసారి 2 days అందుకే పెట్టుకొని లీవ్ పెట్టుకొని ఇద్దరు రండి. సరే మళ్ళీ బాయ్ శ్రీకర్, బాయ్ అన్న. మళ్ళీ జాగ్రత్త. నాకు ఇది చూస్తుంటే నా లైఫ్, నా ఓల్డ్ లైఫ్ నాకు గుర్తొస్తుంది అనమాట. అంటే నేను కూడా ఇట్లా వీకెండ్ వేస్తానే సేమ్ టు సేమ్ వీళ్ళలాగా బ్యాగులు తగిలించుకొని ఇట్లా పోయేటప్పుడు గుండె చాలా భారంగా ఉంటాను అనమాట. చాలా బాధపడతాంటే నేను, ఏందిరా నా అమ్మ జీవితము. చిన్నప్పుడు లేచినప్పటి నుండి స్కూలు ఇట్లనే, ట్యూషను ఇట్లనే, మా అమ్మ మళ్ళీ ఇదే బతుకనా అని చాలా బాధ అవుతాండే. ఆ ఈశ్వరుని దయ వల్ల మీ సహకారం వల్ల గుడ్ నైట్ అండి. నో డిస్రెస్పెక్ట్ ఆర్ ఎనీథింగ్ టు ఎనీ వన్. జాబ్ కొంతమందికి సూట్ అవుతుంది, కొంతమందికి సూట్ కాదు. నాకు అసలు సూట్ కాదు, అంతే.